ఓం నమశివాయ. ఓం నమో దామోదరాయ. కార్తీక పురాణం 26వ రోజు పారాయణము 26వ అధ్యాయము. ఆ విధంగా ప్రాణభీతిపరుడైన దుర్వాసుడు సంభవిత లోకాలు అన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరుకున్నాడు. హే జగన్నాథ, హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ ధర్మచక్రం నన్ను చంపడం కోసం వస్తున్నది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మహారస్కుడమైన నువ్వే నన్నీ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవమైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు అద్బ్రాహ్మణుడివి, రుద్రాంశ సంభూతుడివి అయివుండి కూడా అంబరీషుడిని అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్నవాడివి. నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి ఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనూ నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వారినా సదా. నిషిద్ధ ఆహారాలకు కూడా నీటి పానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు. అయినా సరే ముముక్షువు అయిన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకాపవాదు నీకు కలగకుండా ఉండటం కోసం ఆ భక్తుడి హృదయం చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్టుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపన ధరించి దానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుణ్ణి అవుతాను, అంటే తాబేల్ని అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకశిపుని సంహరించడం కోసం వికృతాసనం గల నరసింహ రూపావతారదారుడిని అవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మభరుడైనా కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడిని అవుతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మధులైన రాజులను చంపుతాను. రావణ సంహారం కోసం ఆత్మజ్ఞాన శూన్యుడై, అంటే నేనే భగవంతుడిని అనేది మరిచిపోయి మాయామానుష విగ్రహుడినైన దశరథ రాముడిగా అవతరిస్తాను. ద్వాపరయుగంలో జ్ఞానిని బలిష్ఠిని అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్ముడిగా, అంటే బలరాముడికి తమ్ముడిగా కృష్ణుడిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపమోహం కోసం పాషాండ మత ప్రచారకుడినై పుడతాను. ఆ యుగాంతంలో శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడిగా ప్రభవిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు విన్నా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలు అయిపోతాయి. ధర్మ నానావిధ వేదే విస్తృత నరజన్మానాం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశః. దేశ కాల వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదంచే ప్రవచించబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుడిని శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడు అయిన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే. కాబట్టి మళ్ళీ శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియంత్రించాను. 26వ అధ్యాయము సమాప్తం.